ఇది ఎలాగో హిస్టరీ క్రియేట్ చేయబోతుందని అందరికి తెలుసు. ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో పెరిగే ఒక అరుదైన మొక్క జాతి ఉంది. బౌబాబ్ ట్రీస్ అంటారు. ఈ చెట్టు దాదాపు 100 ఫీట్స్ ఎక్కువ పెరుగుతుంది అండ్ సైజ్ లో చాలా పెద్దగా ఉంటుంది. ఈ చెట్టు కొన్ని థౌసండ్స్ ఆఫ్ లీటర్ వాటర్ ని స్టోర్ చేసుకుంటుంది అండ్ షెల్టర్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. మనుషులు, జంతువులు, మీరు, నేను ఇందులో హాయిగా ఉండొచ్చు. ఈ చెట్లు చాలా రేర్. ఓన్లీ ఆఫ్రికాలో అండ్ ఇంకో 2 or 3 కంట్రీస్ లో మాత్రమే ఈ చెట్టు జాతులు ఉంటాయి. ఈ చెట్టుకి SSME 29 కి సంబంధం ఏంటంటే సంబంధం ఉంది. ఒడిశాలో షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్స్ నుండి ఒక వీడియో లీక్ అయింది. లీక్ అయిన వీడియో చూస్తే రాజమౌళి గారు ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు. లీక్ అయిన వీడియోలో కొన్ని టాల్ బ్లూ మేట్స్ చూడవచ్చు. కంప్లీట్ గా పెద్ద మ్యాట్స్ బ్యాక్గ్రౌండ్ లో ఎక్కడా లేవు. ఓన్లీ కొన్ని టవర్స్ మాదిరి హైట్స్ మాత్రమే పెట్టారు. మేబీ ఇది మనం చెప్పుకున్నట్లు ఆఫ్రికాలో ఈ ట్రీస్ ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి మేబీ ఆ బ్లూ మ్యాట్ స్పేస్ లో ఈ ట్రీస్ ని పెట్టొచ్చా? ఆ వీడియోలో జస్ట్ బాబు వాక్ చేస్తుంటేనే ఏదో ఒక ఇంటెన్స్ ఫీల్ వస్తుంది. బాబు బలవంతంగా బాధగా బాధితుల్లా విలన్ వైపు, అదే పృథ్వీరాజ్ సుకుమారన్ వైపు నడుచుకుంటూ వస్తారు. వెనుక నుండి ఒక ఆర్మీ ఆఫీసర్ ని నెట్టుకుంటూ వచ్చి విలన్ ముందు నీల్ డౌన్ చేయిస్తాడు. నీల్ డౌన్ చేయించి హెడ్ కి గన్ పాయింట్ చేస్తాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక వీల్ చైర్ మీద ఉంటాడు అండ్ తన పోస్టర్ చూస్తే నో బాడీ మూవ్మెంట్, ఉలుకు పలుకు లేకుండా ఉంటాడు. ఫైనల్లీ మన రాజమౌళి గారి గ్లోబ్ టోటర్ ఫిల్మ్ నుంచి ఫస్ట్ క్యారెక్టర్ ని రివీల్ చేశారు అండ్ ఫస్ట్ పోస్టర్ తోనే నేను డిసప్పాయింట్ అయ్యాను. అందరూ అనుకున్నట్లు వేరే ఫిల్మ్స్ తో కంపేర్ చేసి కాపీ అనడం కాదు. జనరల్ గా SSR మూవీస్ లో విలన్స్ చాలా సాలిడ్ గా ఉంటారు. కానీ ఇక్కడ విలన్ వీల్ చైర్ మీద ఉన్నాడంటే ఈ క్యారెక్టర్ ఇంకా స్ట్రాంగ్ గా ఉండి ఉంటుంది మెంటల్లీ. ఆల్రెడీ వీల్ చైర్ లో ఉన్న విజువల్స్ ని మనం లీక్డ్ వీడియోలో చూసేసాం అండ్ ఇంపరాన్ మూవీ ప్రమోషన్స్ అంతా పృథ్వీరాజ్ గారు ఈ లుక్ తో చేయడంతో మనం ఈ పోస్టర్ ని చూసి కొత్తగా సర్ప్రైజ్ అవ్వడానికి ఏమీ లేదు. కాబట్టి వాళ్ళ పోస్టర్ డిజైనింగ్ తోనే మనల్ని సర్ప్రైజ్ చేయాలి. బట్ ఎవరు చేశారో కానీ పోస్టర్ డిజైనింగ్ SSME 29 నుంచి మనం ఊహించినంతగా లేదు. దానికంటే మన ప్రశాంత్ వర్మ AI తో చేపించే పోస్టర్ చాలా బెటర్ గా ఉంటాయి. జస్ట్ పోస్టర్ తోనే సినిమా హైప్ ఎక్కించే రాజమౌళి గారి నుంచి ఎక్స్పెక్ట్ చేసిన ఒక రేంజ్ పోస్టర్ అయితే ఇది అసలు కాదు. November 15 జరిగే ఈవెంట్ లో అన్ని క్యారెక్టర్స్ ని రివీల్ చేయాలనే తొందరలో ఏమో ఈ పోస్టర్ ని దింపేశారు. అయినా ఏం పర్లేదు, బికాస్ అక్కడ ఉంది SS రాజమౌళి గారు. మరి ఇంత హై యాంటిసిపేటెడ్ ఫిల్మ్ నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ పోస్టర్ మిమ్మల్ని సాటిస్ఫై చేసిందా లేదా అనేది కామెంట్ చేయండి.